ఇకది చచ్చినా తిరిగి రాదు. హవేలీకి పట్టిన శని వదిలిపోయింది. నా బాబు వెళ్ళిపోతున్నాను, చావడానికి వెళ్ళిపోతున్నాను. సందీప్, ఇన్ఫర్మేషన్ ఏం తెలియలేదా? తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కున్నాను, ఎవరింటికి రాలేదన్నారు. సందీప్, ప్రతాప్ హెల్ప్ తీసుకుందామా? ఫోన్ చేస్తాను. వద్దు, ఎందుకు నాన్నా? మా వల్ల వాళ్ళెంతో నష్టపోయారు. సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ హెల్ప్ ఎలా తీసుకుంటాను? ప్రతాప్ అలా అనుకునే మనిషి కాదు. పైగా ప్రతాప్ పరాయివాడు కాదు, నీ తమ్ముడు. అమ్మా, మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అసలు రూపు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం? నేనేం చేశానమ్మా? ప్రశాంతంగా ఉన్న నీళ్లలో రాయి వేశారు. రూప మనసులో లేనిపోని అనుమానాలు క్రియేట్ చేశారు. ప్రియాంక, బాబు కన్న తల్లి ఎవరు అనే విషయం ఎప్పుడు రూప ముందు డిస్కస్ చేయలేదు. ఫస్ట్ టైం మీరే ఆ టాపిక్ రేస్ చేశారు. ప్రియాంకే బాబుకి కన్న తల్లి అని చెప్పారు. అదంతా అబద్ధమని కూడా చెప్పాను కదమ్మా. రూప నమ్మాలి కదా. అసలు ఆ టాపిక్ గురించి మీరెందుకు మాట్లాడారు? ఇంకేదైనా అబద్ధం చెప్పాల్సింది. ఇన్నాళ్ళు నేను చేస్తున్న త్యాగం మట్టి పాలైపోయింది. రూపకేదో అనుమానం వచ్చి ఉంటుంది. చూడండి, అక్కకేదైనా జరిగితే అందుకు బాధ్యత మీదే. సందీప్, నేను తప్పు చేశానా? ఆగొద్దు. బాబు గురించి ఆలోచించొద్దు. సంబంధం లేదు. నీ మనసు కరిగిందంటే, వెనక్కి తిరిగావు అంటే నీ జీవితం అల్లకల్లోలమే. చిక్కుకుపోతావు, చిక్కుల్లో పడిపోతావు. ప్రతిరోజు ఘర్షణే, సంఘర్షణే. అలాంటి జీవితం నీకు అస్సలొద్దు. నడు,
ముందుకు నాడు. నీ నిర్ణయాన్ని మార్చుకోకు. నిన్ను నువ్వు చంపుకో, ఆత్మహత్య చేసుకో. బాబుని ఆ దేవుడి రక్షించుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందనే? ఎక్కడికి వెళ్తుంది? ఎంత దూరం వెళ్తుంది? అసలు ఎలా వెళ్తుంది? బిడ్డలున్నా లేకపోయినా ప్రతి ఆడదానిలోనూ ఓ అమ్మ దాగుంటుంది. ఏ బిడ్డ ఏడ్చినా ఆ అమ్మ మనస్సు చెలిస్తుంది, తప్పిస్తుంది. చూస్తూ ఊరుకోలేదు. మీ అమ్మ కూడా అందుకు అతిథురాలు కాదు. రూపా, 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 ఎందుకు ఎందుకు నా అడుగులు ముందుకు పడటం లేదు? ఎందుకు నా మనసు నన్ను వెనక్కి లాగుతుంది? ఏమవుతుంది? చావాలి అనుకున్న నా నిర్ణయానికి ఏదో అడ్డుపడుతుంది. గుండె కరిగేలా చేస్తుంది. వాడు ఒంటరిగా ఏమైపోతాడో. బాబు, నేను వచ్చేస్తున్నాను. బాబు, వస్తున్నాను. బాబు, బాబు, వచ్చేస్తున్నాను నాన్న, వస్తున్నాను. నిన్ను వదిలి నేను ఉండలేనురా, వస్తున్నాను. బాబు, వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నాను. బాబు, ఏడి ఏడి, బాబు, బాబు ఏడి, ఇక్కడే కదా ఉంచాను. బాబు, 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 ఎక్కడున్నావు నాన్న? మీ అమ్మ నేను తిరిగి వచ్చేసాను నాన్న, నేను తిరిగి వచ్చేసాను.
కేశవ. నీకేమైందో, ఎక్కడున్నావో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నిన్నతలు నేనుండలేనురా, ఉండలేను. బాబు మీద ఇంత ప్రేమని మనసులో దాచుకుని ఎలా వెళ్ళగలిగావు? స్వామీజీ, మనసు చంపుకుని వెళ్ళాను, చచ్చిపోదామని వెళ్ళాను. అంతా నీ ఇష్టమేనా? నీ చావు నీ చేతుల్లోనే ఉందని ఎలా అనుకున్నావు? పుట్టడం ఎలాగూ నా చేతుల్లో లేదు. కనీసం కోరుకున్నప్పుడు చావడానికైనా నాకు ఆ హక్కు లేదా? అవకాశం లేదా? లేదు. నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే, చచ్చే వరకు బ్రతకటం. బాబు, నీకు చెప్పానా మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళలేదు, తప్పకుండా వస్తుంది అని? చూడు, వచ్చిందా లేదా? అది తల్లి ప్రేమంటే. స్వామీజీ, అన్నీ తెలిసి మీరు కూడా అందరిలాగే మాట్లాడుతున్నారు, అందరిలాగే నాటకం ఆడుతున్నారు. నాటకమా? వీడు నా బిడ్డ ఎందుకు అవుతాడు? నేను వీడికి తల్లిని ఎలా అవుతాను? వీడు ప్రియాంక బిడ్డ. అలా అని ప్రియాంక అన్నదా? అనలేదు, కానీ. సందీప్ అన్నాడా? లేదు, కానీ. మరెవరన్నారు? అది కాదు స్వామీజీ. హవేలీలో అందరూ వీడిని నీ బిడ్డగానే చూస్తున్నారు. కన్నతల్లి ప్రియాంక కూడా వాడిని నీకే వదిలేసింది. ఇంకా నీకేం కావాలి? ఏదో జాలిపడి వదిలేసినంత మాత్రాన సిగ్గు లేకుండా వీణ్ణి నా బిడ్డ అని ఎలా అనుకుంటాను? మనసు ఎలా ఒప్పుకుంటుంది? ఇంకో తల్లిని క్షోభ పెట్టినట్టు కాదా స్వామీజీ? అంతగా న్యాయం ఆలోచించేదానివి బిడ్డనిలా నిర్మానుష్యమైన ప్రదేశంలో వదిలేసి ఎలా వెళ్ళావు? వాడికేమైనా అయితే బాధ్యురాలివి నువ్వు కాదా? ఇంకో తల్లిని క్షోభ పెట్టిన దాని బాబవా? అందుకే కదా స్వామీజీ తిరిగొచ్చాను. శుభం. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. స్వామీజీ, మీరు నాకు సాయం చేయాలి ప్లీజ్. అడుగు. వీణ్ణి హవేలీకి చేర్చండి, వీడి తల్లి దగ్గరికి చేర్చండి. నాకేమిటి సంబంధం? ఏ సంబంధం ఉందని మీరు బాబుని చేరదీశారు? అది మానవత్వం. బాబు ఎండలో ఏడుస్తుంటే చూడలేక చేరతీశాను. అదే మానవత్వంతో వీణ్ణి హవేలీకి చేర్చొచ్చు కదా? నీ రాక్షసత్వాన్ని నా మానవత్వం సమర్థించదు. రాక్షసత్వం ఏంటి స్వామీజీ? బిడ్డని నిర్లక్ష్యంగా నిర్మానుష్యమైన ప్రదేశంలో వదిలి వెళ్లటం రాక్షసత్వం కాదా? ఆ పసివాడిని అలా అనాథలా వదిలేసి వెళ్లడం రాక్షసత్వం అనిపించుకోదా? నీ మీద ఎంతటి ఆపేక్ష ఉండుంటే, ఎంతటి నమ్మకం ఉండుంటే నవమాసాలు కనిమోసిన తన బిడ్డని ప్రియాంక నీకప్పగించి ఉంటుంది. తన బిడ్డకి నిన్ను తల్లించేస్తుంది, తన కడుపులో బాధను మోస్తుంది. ప్రతిఫలంగా నువ్వు ప్రియాంకకి చేస్తున్నదేమిటి? నమ్మక ద్రోహం. స్వామీజీ, ప్రియాంక బిడ్డని ఏమీ పట్టనట్టు వదిలేసి
నీ దారి నువ్వు చూసుకుంటున్నావు. ఇంత స్వార్థమా? ఇప్పుడు నన్నేం చేయమంటారు స్వామీజీ? చాలా తెలివైన దానివి. నీకు నేను చెప్పాల్సినంతటి వాణ్ణి కాదు. స్వామీజీ, దయచేసి మీరు అలా అనకండి. ఈ బాబుని ఏం చేయాలో చెప్పండి. నీ ఇష్టం. నువ్వేం చిన్నపిల్లవి కాదు. మంచి చెడు తెలుసు, న్యాయం అన్యాయం తెలుసు, కష్టం నష్టం అన్నీ తెలుసు. ఏం చెయ్యాలో అలా కూర్చొని ఆలోచించుకో. ప్రశాంతంగా ఒక మంచి నిర్ణయం తీసుకో. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ, భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ, భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. రూపగారిని వెతకడానికి వెళ్ళిన సందీప్ ప్రియాంక గారు ఇంతవరకు తిరిగి రాలేదు. ఇంకోసారి ఫోన్ చేస్తారా అన్నయ్య? రూపగారి గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్లే ఫోన్ చేస్తా అన్నారు. ఇంతలా టెన్షన్ పెడుతుంది, భయంగా ఉందన్నయ్య. మాకు భయంగానే ఉంది. ఏం వర్ధనమ్మా, తప్పిపోయిన తల్లి బిడ్డల గురించి ఏవైనా ఆచూకీ తెలిసిందా? అమ్మా, అది ఏంటి కంగారు పడుతున్నావు? శవాలు మూసీ నదిలో తేలాయా? ఏరా ముసలోడా, సర్రున కాల్తోందా? టెన్షన్ పడి లాభం లేదురా ముసలోడా, అంతా అయిపోయే ఉంటుంది. రూపాబాబు ప్రాణాలతో తిరిగి రారు, గ్యారంటీ. దరిద్రం కాస్త వదిలిపోయింది. ఇవి శుభగడియలు, సంతోషపు గడియలు. కమాన్, లెట్ us సెలబ్రేట్, ఎంజాయ్. తీసుకో. నిన్నొదిలేసి నేనొక్కదాన్నే ఎంజాయ్ చేస్తే ఎలా? నాకు దిష్టి తగులుతుంది. ఏది ఆను
నా బుజ్జి కదూ, నా బంగారు కొండ కదూ. ఆను 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 అనరా ముసలోడా. రాక్షసి, ముసలి రాక్షసి, ఈ హవేలీకి పట్టిన దరిద్రం ఎవరో కాదు, నువ్వే. నువ్వు చస్తేనే ఈ హవేలీ దరిద్రం వదులుతుంది, ఈ హవేలీ బాగుపడుతుంది. బతకనివ్వను, నిన్ను బతకనివ్వను, చంపేస్తాం. వదులుతావా లేదా? వదలు. రాజ్కుమార్, ఎక్కడ చచ్చావురా? వెళ్ళి నా గన్ పట్టుకురా తొందరగా. చంపేయమ్మా. చంపేయ్. ఒక్క నాన్నగారినే కాదు, హవేలీలో ఉన్న అందరినీ చంపేయ్.